గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి చరిత్ర పార్ట్ 2. శాక్తేయ మతస్థులతో శక్తివంతంగా మారిన ఆలయం తరువాత 1515లో చంద్రగిరి రాజుల ఆధీనంలో అభివృద్ధి చెందింది. తరువాత నెల్లూరు జిల్లా నలుమూలలకు ఈ ఆలయ ప్రాముఖ్యత అందరికీ తెలియడంతో చాముండేశ్వరి అమ్మవారిని దర్శించడానికి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి భక్తులు తరలివచ్చారు. అనంతరం ఇంకా భక్తుల సౌకర్యార్థం 2009లో పునఃప్రతిష్ఠ గావించి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామివారు చాముండేశ్వరి అమ్మవారికి మహా కుంభాభిషేకములు నిర్వహించినారు. ఈ ఆలయం నందు పడమరన కోనేరు కలదు. ఈ ఆలయంకు మానసిక వ్యాధులు, గ్రహదోషములు, సంతానం లేనివారు, మనశ్శాంతి లేనివారు చాముండేశ్వరి అమ్మవారిని గట్టిగా కోరికలు కోరుకుని భారమంతా నీదే తల్లి అని వేడుకొని కోనేరులో స్నానమాచరించి భక్తితో 40 రోజులు 108 ప్రదక్షిణలు శ్రీ అమ్మవారిని సేవించుకుంటే కోరికలు తప్పక నెరవేరుతాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జూన్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలానే ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో భక్తులు విపరీతంగా వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలానే ఈ ఊర్లో అమ్మవారి బ్రహ్మోత్సవాలు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు మాంసాహారం ఈ గంగపట్నం గ్రామ ప్రజలంతా అస్సలు ముట్టరు. ఈ తల్లి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో 4వ పీఠముగా చాముండి క్రౌంచ పట్టణము గంగపట్నంగా విరాజిల్లుచున్నది. ఈ ఆలయం నెల్లూరు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో మైపాడు బీచ్ కి వెళ్లే రూట్ లో గంగపట్నం గ్రామంలో వెలిసి ఉంటుంది. ఈ ఆలయంకు వచ్చిన వాళ్ళు కామెంట్ చేసేయండి. పార్ట్ 1 ఎవరైనా మిస్ అయి ఉంటే మన పేజ్ ఓపెన్ చేసి హైలైట్స్ లో గంగపట్నం అని ఉంటుంది, దాంట్లో పార్ట్ 1 అయితే ఉంటుంది, చూసేయండి. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.